హాయ్ ఎవరోన్ సీజన్ స్టార్టింగ్ గొడవలతో స్టార్ట్ అయిపోయింది కదా. మీకు ఎలా అనిపించింది ఈ గ్రాండ్ లాంచ్? అలాగే ఎవరెవరు ఎక్కువ కంటెంట్ ఇస్తారు, అలాగే ఎవరెవరు ఎక్కువ గొడవలు పడేలా ఉన్నారు, ఎవరు మీకు మంచి అంటే జనాలకి ఆడియన్స్కి నచ్చేలా అనిపిస్తున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటి వరకు ఏంటైనా 14 మందిలో మీకు ఎవరు బాగా నచ్చేలా అనిపిస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే నామినేషన్స్ అంటే మనకి రేపటి ఎపిసోడ్లో కాకుండా ఎల్లుండి ఎపిసోడ్లో నామినేషన్స్ వేస్తారు. సో కానీ నామినేషన్ స్టార్ట్ అవ్వకపోయినా గొడవలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో హౌస్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాము. అలాగే మనం ఎపిసోడ్ రివ్యూ కూడా చేసేసుకుందాం. ఈరోజు గ్రాండ్ లంచ్ ఫస్ట్ నుంచి వెళ్ళిపోదాము. సో మనకి నేను ఆల్రెడీ మీకు నిన్నే చెప్పాను. సో అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏం పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఈ నో రేషన్ గురించి కానివ్వండి, నో కెప్టెన్ గురించి కానివ్వండి, ఈ ప్రైజ్ మనీ 50 lakhs తీసి అన్లిమిటెడ్ చేశారన్నది కూడా నేను ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాను. కానీ చాలా మందికి వెళ్ళలేదు ఆ వీడియో. సో అందుకే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో నేను వీడియో పెట్టగానే మీకు వస్తుందన్నమాట. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. సో అలాగే మనకి లాస్ట్లో ప్రోమోలో చూసారు కదా, మణికంఠ నిఖిల్తో గొడవ పడుతున్నాడు. కానీ ఏదైతే లాస్ట్లో ట్విస్ట్ ఉందో, అనిల్ వచ్చేసి ఆ ట్విస్ట్ ఇచ్చినప్పుడు మణికంఠ నిజం అనుకున్నాడు. నిజం అనుకుని ఏడ్ చేశాడు. కానీ అక్కడ అనిల్ మణికంఠ బిహేవియర్ ఎలా ఉందంటే కొంచెం చాలా అగ్రెసివ్గా అనిపిస్తున్నాడు మణికంఠ. ఎందుకంటే అనిల్ అన్నాడు ఎలిమినేట్ చేసి బయటికి తీసుకెళ్ళిపోతున్నప్పుడు, నీ ఫ్యాన్ ఎవరు అన్నప్పుడు ఎవరో ఒకరి పేరు చెప్పొచ్చు కదా. తన ఉద్దేశం ఏంటి? నీ ఫ్యాన్, నువ్వు ఎవరి ఫ్యాను? అదే నీ ఫ్యాన్ కాదు, అదే నువ్వు ఎవరి ఫ్యాన్ అంటే అర్థం ఏంటి? నీకు ఏ హీరో నచ్చుతాడు ఆ ఉద్దేశంతో కదా ఆయన డైరెక్టర్ అడిగాడు. అడిగినప్పుడు చెప్పకుండా నాకు నేనే ఫ్యాన్ని ఫస్ట్ ఇలా మాట్లాడితే జనాలు ఏమనుకుంటారంటే ఈ పిల్లోడేంటి స్టార్టింగే పొగరుగా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది. దట్టు ఆ పిల్లోడు ఏదైతే తన స్టోరీ చెప్పుకున్నాడో, ఈరోజు మనం ఏదైతే కంటెస్టెంట్స్ వాళ్ళ ఏవీలు చూసామో, వాళ్ళ ఏవీల్లో కొంచెం డిఫరెంట్గా అయ్యో పాపం అనిపించేలా ఉన్నది నాగమణికి అంటది కదా. సో అలాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న పిల్లాడు సో ఇలా కొంచెం పొగరుగా నీ ఫ్యాన్ ఎవరు అంటే నాకు నేనే ఫ్యాను, ఫస్ట్ డేనే అలా ఉండడం, రెండు నిఖిల్తో గొడవ పడడం మనకి ప్రోమోలో చూస్తుంటే మణికంఠయ్య అనవసరంగా నిఖిల్తో గొడవ పడుతున్నాడా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మణికంఠని ఎవరైతే హౌస్ నుంచి ఎలిమినేట్ చేయడానికి చేతులు ఎత్తారో వాళ్ళ గురించి ఏదో నిఖిల్ డిస్కస్ చేస్తున్నట్టున్నాడు. ఆ డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళతో నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా, అంటే నీకంటే పెద్దోళ్ళు కదా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడవచ్చు కదా అన్నట్టు ఏదో చెప్తున్నాడు నిఖిల్. కానీ దానికి మీరు నన్ను ల్యాగ్ చేస్తున్నారు సేమ్ విషయం అని గొడవ పడుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే సేమ్ నిఖిల్ మీరు గమనించారో లేదో, మణికంఠ ఎలిమినేట్ అయిపోయినప్పుడు చాలా ఫీల్ అయ్యి హగ్ చేసుకుని చేసింది నిఖిలే. మళ్ళీ వెనక్కి బ్యాక్ వచ్చినప్పుడు కూడా సేమ్ అంతే ప్రేమతో దగ్గరికి తీసుకుని నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు, ఫస్ట్ డేనే ఇలాంటి ఏం జరగవు అని విష్ణుప్రియతో పాటు నిఖిల్ బాగా చెప్పాడు. ఎందుకంటే నేను అంత ఎందుకు అబ్జర్వ్ చేశాను అని అనుకుంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ మీరు మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ చెప్పాను నిఖిల్ మనకంటది గొడవ ఉందని. సో నిఖిల్ మనకంట గొడవ ఉందని ఆల్రెడీ తెలుసు కాబట్టి వీళ్ళిద్దరూ ఆ మూమెంట్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకు అయి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య గొడవ అంటే, ఫస్ట్ డే కలిసినప్పుడు ఏమైనా నిఖిల్ తనతో సరిగ్గా బిహేవ్ చేయలేదా, ఈ డిస్రెస్పెక్ట్ మీద గొడవ ఎందుకైంది, ఆ ఉద్దేశంతో నేను చూస్తున్నాను. సో అందుకు అబ్జర్వ్ చేశాను అనమాట. సో అది సంగతి. సో నాకైతే అలా అనిపించింది, మణికంఠ కొంచెం అగ్రెసివ్ అయిపోతున్నాడేమో ఫస్ట్ డే అని అనిపించింది. బట్ ఆ పిల్లోడు స్టోరీ మాత్రం విన్న వాటిలో పాపం అనిపించే స్టోరీ, అంటే అయ్యో పాపం అనిపించే స్టోరీ లాగా నాకు అతను అనిపించింది. బట్ అంత అగ్రెసివ్నెస్ కూడా మంచిది కాదు కదా, అందరూ దూరం అయిపోతారు, హౌస్లో పక్కన పెట్టేస్తారు. సో అది సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ నాగార్జున గారు వచ్చి మనకి ఆ ఇన్ఫినిటీ రూమ్ చూపించారు. సో అన్నిటి గురించి చూపిస్తూ కొన్ని నిజాలు కూడా మాట్లాడారు. ఏంటది, ఆ వాష్రూమ్లోకి వెళ్ళి కొంతమంది ఇక్కడ ఏడుస్తారు, కొంతమంది కన్నీళ్ళేమో నిజము, కొంతమంది మొసలు కన్నీరు కారుస్తారు అని చెప్పేసి అదే మాట రివ్యూవర్గా నేను అన్నాను అనుకో, నీకు నువ్వు ఏడుపును కూడా పేర్లు పెడుతున్నావు అక్క అంటారు. సో ఇప్పుడు చూసా నాగార్జున గారు కూడా అదే అన్నారు. రెండు వచ్చేసి గోల్డెన్ రూమ్ గురించి చూపించారు. ఇది ప్రతిసారి ఒక డిఫరెంట్ రూమ్స్ ఇలాంటివి పెడతానే ఉన్నారు. ఈసారి గోల్డెన్ రూమ్ పెట్టారు. సో అందులో కూర్చుని స్ట్రాటజీస్ మాట్లాడుకోవడం లేదా చాడీలు చెప్పుకోవడం ఇలాంటివన్నీ ఆ రూమ్లో చేస్తారనమాట. ఇంకా సో ఈ ఏవైతే మనకి యానిమల్ థీమ్ అన్నాను, కానీ యానిమల్ థీమ్ కాదు ఇది,
జంగిల్ థీమ్ లాంటిది ప్లాన్ చేశారు. ఆమె అంటది కదా, ఎవరు యష్మి గౌడ లోపల చూసిన వెంటనే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లోకి వచ్చినట్టుంది అంటే నిఖిల్ను నవీను అంటారు. అంటే మనం కొన్ని రోజులు అయ్యాక మనం ఎలాగే యానిమల్ లాగే బిహేవ్ చేస్తాంలే అని. సో అది 3 రూమ్స్ ఒకటి తూనీగా. ఈ తూనీగా లక్ ఉన్న వాళ్ళు వెళ్తారంట అందులోకి. సో ఆ లక్ని బిగ్ బాస్ ఎలా డిసైడ్ చేస్తాడో, ఎలా పంపుతాడో చూడాలి. అలాగే మనకి బడ్డీస్ 2 పేర్స్ పంపారు కదా. మరి యాక్చువల్గా ఈ 2 పేర్స్ అంటే 1 బాయ్ అండ్ 1 గర్ల్ ఈ పంపే కాన్సెప్ట్ ఉంది చూడండి. ఇది బిగ్ బాస్ 13 నుంచి తీసుకుని ఉండొచ్చు. బిగ్ బాస్ 13లో ఇలాగే పంపారు. ఇలా పంపడంతో పాటు బెడ్స్ కూడా ఏదైతే బడ్డీస్ ఉన్నారో ఆ బడ్డీస్కి ఏ బడ్డీస్ అయితే వాళ్ళకి బెడ్ ఇచ్చారనమాట. సో అలా ఇచ్చారు. కానీ మన తెలుగులో అలా ఇస్తారా ఎవరా అన్నది తెలీదు. ఒక గర్ల్కి బాయ్కి కలిపి ఒక బెడ్ ఇస్తారన్నది తెలీదు. బట్ హౌస్లో ఉన్న బెడ్స్ అన్నీ కూడా డబుల్ బెడ్స్, అంటే ఎవరికి సింగిల్గా పడుకునే ఛాన్స్ లేదు. ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోవాల్సిందే. సో అది బీబీ 13లో అయితే ఎవరైతే బడ్డీ అంటే గర్ల్ బాయ్ ఇద్దరిని అదే పంపారు కదా లోపలికి, వాళ్ళిద్దరికి ఒక బెడ్ ఇచ్చారనమాట. సో అప్పుడు కొంతమంది అడ్జస్ట్ అయ్యారు, కొంతమంది కింద పడుకున్నారు, నాకు బెడ్ వద్దు నేను కింద పడుకుంటానని. సో ఇప్పుడు మన తెలుగులో అలా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు నచ్చదు. సో అలాగే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుందిలే, బెడ్ కాకపోతే కింద పడుకోవచ్చు అన్న ఛాన్స్ కూడా ఉంటుంది. సో చూద్దాం ఆ బెడ్స్ ఎలా ఇస్తారన్నది. నెక్స్ట్ వచ్చేసి జీబ్రా ఏంటంటే ఎవరికి వంగకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళకంట జీబ్రా రూము. సో ఈ మణికంట మరీ ఫస్ట్ డేనే అలా అనిపిస్తున్నాడు. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కన్ఫెషన్ రూమ్. మీకు అసలు ఇల్లు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే BB7 హోమ్ బాగా నచ్చింది. దీనికంటే నాకు BB7 హోమ్ నచ్చింది. ఆ కన్ఫెషన్ రూమ్ అయితే నాకు మరి వెనకాల ఏదో అట్ట ముక్కలు పెట్టినట్టు అలా అనిపించింది అనమాట. కన్ఫెషన్ రూమ్ ఎప్పుడు కూడా మనం కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళగానే కంటెస్టెంట్స్ కూడా వావ్ సూపర్ ఉంది అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ ఫీలింగ్ ఈసారి నాకు అనిపించలేదు. కన్ఫెషన్ రూమ్ చూస్తే ఏవో అట్ట ముక్కలు అక్కడక్కడ ఒక్కో ముక్క పెట్టినట్టు. సో నాకు అలా అనిపించింది. మీరు నెక్స్ట్ టైం చూడండి, ఒకవేళ నాకు అలా అనిపించడం రాంగ్ అనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి. నాకైతే అలా అనిపించింది. సో ఇంకా హౌస్లోకి ఎంట్రీ వచ్చేసి ఫస్ట్ యష్మి గౌడ వచ్చింది. యష్మి గౌడ టీవీ సీరియల్స్ చూసే వాళ్ళందరికీ బాగా పరిచయం అంట. కృష్ణ ముకుంద మురళి అది చెప్పారు కదా, అందులో హీరోయిన్ అంట తను ప్రేరణను. సో ఆ అమ్మాయి యాక్టివ్గా ఉంది. ఆ అమ్మాయికి ఒంటరి అంటే ఇంత బాగానే ఉంది. కానీ ఆమెనా ఏంటది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోను అని చెప్తుంది. ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అంతా ఇదేదో పెద్ద శత్రువులాగా. అరేంజ్డ్ మ్యారేజ్లో సంతోషంగా ఉన్నవాళ్ళు లేరా ఏమో కొంతమంది ఫీలింగ్ అది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చాడు. నిఖిల్ కంటే హౌస్లో మనశ్శాంతి కావాలంట. మనశ్శాంతి కావాలన్న వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళరు. సో అది ఇంకొకటి నిఖిల్ గురించి ఏంటంటే డిగ్నిటీగా అనిపిస్తున్నాడు. చాలా డిగ్నిటీగా కనిపించాడు. నేనైతే ఫస్ట్ టైం చూశాను. మీకు తెలుసు నేను తెలుగు ఏం చూడను కాబట్టి నేను నిఖిల్ని ఫస్ట్ టైం చూశాను. బట్ మీ ఫీడ్బ్యాక్ విన్నానులే. నిఖిల్ గురించి కానివ్వండి, ప్రేరణ గురించి కానివ్వండి, చాలా 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 పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు. ఈరోజు చూస్తే మాత్రం డిగ్నిటీగా అనిపించాడు ఆ పిల్లోడు. ఈవెన్ మణికంఠతో బిహేవ్ చేసింది కూడా నేను అబ్జర్వ్ చేయడం వల్లేమో కానీ నాకు బాగా బిహేవ్ చేశాడు నిఖిల్ అని అనిపించింది. బట్ రేపు ఎందుకు గొడవ పడుతున్నాడు అన్నది కూడా ప్రోమోలో చూస్తుంటే నిఖిల్ తప్పు లేదు అని అనిపిస్తుంది. ఏదో మంచి చిన్నపిల్లోడు కదా, ఏదో మంచిగా చెప్తాం అన్నట్టే చెప్తున్నాడు. సో అది ఆ గొడవ ఫుల్గా తెలిస్తే నేను మళ్ళీ పొద్దున్నే వీడియో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి నవీన్ ఏకంగా 12 years నుంచి ఉన్నాడంటే ఇండస్ట్రీలో. సో ఎవరికి తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పాపులర్ ఉన్న వాళ్ళు ఎవరు బిగ్ బాస్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ నెగిటివిటీ తట్టుకోలేక కానివ్వండి, లేదా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మాయమైపోతున్నారు కదా. విన్నర్స్ కూడా మాయమైపోతున్నారు, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. సో ఇలాంటి ఆల్రెడీ వీళ్ళకి ఫేమ్ రావట్లేదు అని అనుకున్న వాళ్ళు వచ్చి తను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడానికి మాత్రం బిగ్ బాస్ స్టేజ్ మంచిది. ఈయన మంచిదే ఎంచుకున్నాడు. సో ఈయన వచ్చేసి వాగుడుకాయ, ఫైటర్ వీళ్ళని ఎంచుకున్నాడు. ఈ లక్షణాలు ఉన్న ఆమె వీమికి వచ్చింది. తీరా చూస్తే ఆమె ప్రేరణ అంట. ప్రేరణ గురించి మాత్రం నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు జనాలు మీరే. అసలు నాన్ స్టాప్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తూనే ఉంటాయి. చెప్పడం మర్చిపోయినా మన ఇన్స్టాగ్రామ్ కుదిరితే నేను కామెంట్ సెక్షన్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేయండి. అక్కడ 70K ఫాలోవర్స్ ఉన్నారు. అంటే నా పేరుతో ఇంకా చాలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేసేసారు. బట్ నా అకౌంట్ మీకు తెలుస్తుంది, నా ఫేస్ ఉంటుంది. అలాగే 70K ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడికి వచ్చేసేయండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో కంటే ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉంటాను. ప్రతి చిన్నది మీతో మాట్లాడతాను, ప్రతి చిన్నదానికి రిప్లై ఇవ్వడం కానివ్వండి, హౌస్లో ఏం జరిగినా ఇమ్మీడియట్గా చెప్పడం కానివ్వండి,
ఇవన్నీ నేను యూట్యూబ్ కంటే ఇన్స్టాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ కూడా చెప్తా కానీ కొంచెం కొంచెం లేట్ అవుతుంది అనమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ మాత్రం మీ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి అంటే ఆ అమ్మాయి గురించి మీరు మంచిగా చెప్పినందుకు నాకు అనిపించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి మనం డిసైడ్ చేయలేం. బట్ ఆ అమ్మాయి మాత్రం చాలా యాక్టివ్గా ఉంది, స్పోర్ట్స్ చాలా బాగా ఆడుతుందంట. ఈ అమ్మాయి గురించి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. సో యాక్టివ్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బడ్డీస్ కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడే గుర్తొచ్చినప్పుడు మాట్లాడుకుందాం, మళ్ళీ మర్చిపోతాం. ఈ బడ్డీస్ కాన్సెప్ట్ వీళ్ళు ఏం చేయవచ్చు అంటే మేబీ నామినేషన్స్ అప్పుడు ఈ బడ్డీస్ని ఎవరైతే ఇప్పుడు బడ్డీస్ బేబక్కకి ఎవరున్నారు, శేఖర్ భాష ఉన్నారు కదా. సో నామినేషన్స్ చేసుకున్నప్పుడు వీళ్ళు బడ్డీస్ వాళ్ళ బడ్డీని కాకుండా మిగిలిన వాళ్ళలోంచి నామినేట్ చేయాలి అనేది ఏమన్నా రూల్ ఉండొచ్చు. అలాంటి రూల్ పెట్టవచ్చు, వాళ్ళ బడ్డీని కాకుండా మిగిలిన వాళ్ళని చేయాలి అని. నెక్స్ట్ బడ్డీస్ ఎలాగో వాళ్ళు చేసుకోరు, వేరే వాళ్ళనే చేస్తారు. ఇలాంటిది ఉంటుంది నామినేషన్లో. నామినేషన్స్ మాత్రం మామూలుగా ఉండవు, ఫైర్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఫస్టే తెలిసింది కదా, ప్రైజ్ మనీ 0 పెట్టి సంపాదించుకోండి బాబు, అది 50 lakhs కాదు, మీరు 1 crore అయినా సంపాదించుకోండి, అది మీ ఇష్టం అని వదిలేశాడు బిగ్ బాస్. రేషన్ గురించి కొట్టుకుంటారు బాగా, ఎందుకంటే ఎవరు సంపాదించుకున్న రేషన్ వాళ్ళదే అన్నట్టు నో రేషన్ చేశాడనమాట. సో దీనికి కొన్ని గ్రూప్స్ పెట్టి అలా రేషన్ టాస్క్లు ఇచ్చి ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివేవో పెట్టవచ్చు. సో అది నో కెప్టెన్, నేను ఇది నిన్నే చెప్పాను. సో హౌస్లో నో కెప్టెన్ అంటే నో ఇమ్యూనిటీ. మొత్తం మనకి 16 weeks 15 weeks ఉంటుంది కదా, ఎవ్రీ వీక్ ప్రతి ఒక్కళ్ళు నామినేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ వీక్ లక్కీగా సేవ్ అయితే తప్ప పర్టికులర్గా ఇమ్యూనిటీ ఉండదు. లేదా ఆ ఇమ్యూనిటీ ఇవ్వడానికి వేరే టాస్క్లు ఏమైనా పెట్టవచ్చు. సో ఈ కెప్టెన్ లేకుండా హౌస్ని ఎలా నడపాలనుకుంటున్నాడు బిగ్ బాస్ అన్నది కూడా చూడాలి. ఎందుకంటే కెప్టెన్ లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా, ఎవరి మాట వినరు. ఈవెన్ కెప్టెన్ ఉన్నప్పుడే కెప్టెన్ మాట వినరు. అలాంటప్పుడు ఇప్పుడు ఎలా వింటారు? సో ఈ కెప్టెన్ ఖచ్చితంగా ఏదో ఆల్టర్నేటివ్ ఆలోచించే ఉండుంటాడు. అదేంటి అన్నది చూద్దాం. ప్రస్తుతానికి కెప్టెన్ అయితే లేడని చెప్పేసాడు కాబట్టి లేడు. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం. చాలా రోజుల తర్వాత మనం ఆదిత్య ఓంని చూసాము. ఆయన కొంచెం పెద్ద ఆయనలాగే ఉన్నాడు. చూద్దాం. యాక్చువల్లీ కొంచెం పెద్ద ఆయనలా ఉంటే కొంచెం డిగ్నిటీ కూడా ఉంటుంది కొంతమందిలో, కొంతమంది ఏమో రివర్స్లో ఉంటారు. సో ఆదిత్య ఓం ఎలా ఉంటాడో చూద్దాం. ఆయన డైరెక్టర్ ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాడంట. సో అది అందుకోసం ఆయన రీబర్త్గా ఇందులోకి ఎంటర్ అయ్యాడు. బాగానే ఉన్నాడు ప్రస్తుతానికి అయితే ఆయన. నెక్స్ట్ వచ్చేసి సోనియా ఆకుల. ఈ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవాలి. అంటే ఎందుకు ధైర్యానికి మెచ్చుకోవాలంటే ఆర్జీవి గారి వీడియో వచ్చింది కదా, ఆర్జీవి గారి వీడియో రాగానే ఆల్రెడీ ట్రాలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓ ఈ అమ్మాయి ఆర్జీవి గారి తాలూకానా అని ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఆ అమ్మాయికి తెలుసు, ఎందుకంటే హౌస్లోకి ఇంతకు ముందు ఆర్జీవి గారి తాలూకా అని చాలామంది వెళ్ళినోళ్ళు ఉన్నారు. సో వెళ్ళినోళ్ళలో చాలామంది టాప్ 5 వరకు సక్సెస్ఫుల్గా జనాలను మెప్పించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేబీ ఆ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు. మనం ఆర్జీవి గారి తాలూకా అయినా కానీ జనాలకు నచ్చితే మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అంటే ఆర్జీవి గారి తాలూకా అంటే నెగిటివ్గానే ఎందుకు ఆలోచించాలి, ఏమో పాజిటివ్గా కూడా ఆలోచించవచ్చు కదా. బట్ జనాలు నెగిటివ్గానే ఎక్కువ తీసుకుని ట్రాల్ చేయడానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఓహో ఆర్జీవి గారి తాలూకానా సోనియా అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో కానీ ఇలాంటి వాటికి కూడా ఏం పట్టించుకోకుండా ఆవిడ ఆర్జీవి గారితో మాట్లాడిందంటే ఆ పర్మిషన్ లేకుండా అయితే జరగదు కదా, దానికి మెచ్చుకోవాలి. చూద్దాం ముందు తన గేమ్ ఎలా ఉంటుందో. మన తెలుగు అమ్మాయే సోనియా ఆకుల, అంటే మిగిలిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అనుకుంటా, నాకు ఐడియా లేదు కదా. సో నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఈవిడ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అంటే హౌస్లో ప్రస్తుతానికి కామెడీ ఆమె ఇవ్వాలి కదా. సో రావడం కూడా ఆమె కామెడియన్గానే రావడానికి ట్రై చేశారు. బట్ కొంచెం నాకైతే అది అనిపించింది. అవి ట్రై చేశారు సరే, ఫస్ట్ మనం ఎందుకని కానీ అంటే లోపలికి వచ్చిన తర్వాత నాగార్జున గారిని చూసి సిగ్గుపడ్డం, ఇవన్నీ కొంచెం సేపు అయిన తర్వాత ఆపేయాల్సింది. లోపలికి వెళ్ళే వరకు ఆవిడ కంటిన్యూ చేసింది అని అనిపించింది. బట్ అంటే అందరిలో కాకుండా మనం కామెడీ ఇవ్వాలి కదా హౌస్లో అన్నట్టు మేబీ అలా వచ్చుండొచ్చు ఆవిడ. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష మగవాళ్ళ ఆనుమత్యం అని ఏదో అంటున్నారు కదా, చూద్దాం. కానీ నాకు శేఖర్ భాషను చూస్తే నాకు నటరాజ్ మాస్టర్ గుర్తొచ్చారు. ఆ నటరాజ్ మాస్టర్ వైబ్స్ వచ్చాయి. సో చూద్దాం, మేబీ ఆ కర్లీ హెయిర్ వల్ల ఏమో కానీ అలా అనిపించారు నాకు. చూద్దాం ఎలా ఉంటుందో. మళ్ళీ ఏమంటాడు శేఖర్ భాష, సీజన్ 8 నన్ను ఎవరైనా శత్రువుగా ఫీల్ అయితే నేను కప్పు ఎత్తుకెళ్ళిపోతాను, ఎందుకంటే సీజన్ 8 కదా అంటే నాగార్జున గారు సీజన్ 8 అయితే అంటే ఎనిమి అంట. అసలు 8కిను 8కి ఎక్కడ లింక్ పెట్టాడో ఆ పిల్లాడు.
పిల్లడేంటి పెద్ద పిల్లడే ఏదోటి. సో అది సంగతి. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. ఈ అమ్మాయి మాత్రం క్యూట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఆ అమ్మాయి విషయంలో ఒకటి పాపం ఆమె మూవీలో చేసినప్పుడు క్యారెక్టర్ కోసం ట్రాల్ చేశారంటే నిజంగా జనాలు ఎలా ఉంటారంటే క్యారెక్టర్ని పట్టుకుని ఆ నిజ జీవితంలో అమ్మాయిని ట్రాల్ చేయడం అన్నది ఎంత తప్పు అసలు. ఇంకా అలాంటప్పుడు ఇంకా అమ్మాయిలు ఎవరు రారు కదా. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రొఫెషన్ ఒక ప్రొఫెషన్ ఎంచుకుంటారు, ఆ ప్రొఫెషన్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. నువ్వు ప్రొఫెషన్ని పట్టుకుని నువ్వు పర్సనల్ లైఫ్లోకి మిక్స్ చేసేసి ట్రాల్ చేయడం అన్నది పాపం ఆ అమ్మాయి విషయంలో ఖచ్చితంగా అది బాధపడే విషయమే. మనకి మేబీ బిగ్ బాస్లో చెప్తుండొచ్చు వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టారంట వాళ్ళు ఈ అమ్మాయి గురించి. అందుకే నాగార్జున గారు రిక్వెస్ట్ చేశారు. అది మాత్రం బాధ అనిపించింది. అమ్మాయిలు అనేటప్పటికి ఈ తన క్యారెక్టర్ క్యారెక్టర్ చేసుకుంటే నీ అంతే. మన సొసైటీ గురించి మనం మాట్లాడుకుంటాం కదా, మన పక్కోళ్ళే మన శత్రువులు. వాళ్ళే ఫస్ట్ మనల్ని ఎలా నెగిటివ్ చేద్దామా అని చూస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి నాగమణికంట మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. చాలా స్ట్రగుల్స్ తర్వాత బిగ్ బాస్కి వచ్చాను అన్నాడు. ఈవెన్ అక్కడ ఎలిమినేట్ చేసేటప్పుడు కూడా మిగిలిన వాళ్ళు కొంచెం బిగ్ బాస్ గురించి ఐడియా ఉండి వాళ్ళకి అర్థమైంది. కానీ ఎప్పుడైతే ఈ పిల్లోడి పేరు వచ్చేటప్పటికి నన్ను నిజంగానే పంపేస్తున్నారు, ఏమో నేను చాలా కష్టపడి వచ్చాను, మీకు ఇది ఒక ఆప్షన్ అయి ఉండొచ్చు, నాకు ఇదే ఆప్షన్ అని చాలా చెప్పుకోవడానికి ట్రై చేశాడు. నిజం అనుకున్నాడు ఆ పిల్లోడు, నమ్మేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి నో రేషన్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. నో రేషన్ అంటే వీళ్ళంతటి వీళ్ళే సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ వీక్ వీళ్ళకి సండే నైట్ ఎప్పుడో వీక్లీకి సరిపడా రేషన్ వచ్చేస్తుంది. ఈసారి అలా కాకుండా వీళ్ళు ఏవైనా టాస్క్లు ఆడి విన్ అయ్యో అలాగా రేషన్ తెచ్చుకోవాలన్నమాట. పృథ్వీరాజ్ని చూస్తే నాకు ఆయన బొమ్మ మాత్రం ఎంత బాగా వేసాడు కదా, అఖిల్ సార్థక్ లాగా అనిపించాడు నాకు. అంటే కంటెంట్ ఎలా ఇస్తారన్నది తెలీదు, అది నెగిటివ్ వేలో ఇవ్వచ్చు, పాజిటివ్ వేలో ఇవ్వచ్చు, చూస్తే అలా అనిపించాడు అంతే. విష్ణుప్రియ గురించి అందరికీ తెలిసిందే, హౌస్లో ఎలా ఉంటుందో చూడాలి. అమ్మాయి మనిషి మాత్రం యాక్టివే నేను చూసినంత వరకు. నైనికాకి మాత్రం ఒక టాస్క్ ఇచ్చారు హౌస్లోకి. ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు నైనికాకి ఒక్కదానికి అనుకుంటే టాస్క్ ఇచ్చింది, 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకోవాలని. తీసుకోకపోతే రిజల్ట్ ఏంటి అన్నది వీళ్ళు వీకెండ్ చెప్తారు, నాగార్జున గారు సాటర్డే వచ్చినప్పుడు చెప్తారు. ఈలోపు ఈమె వాళ్ళకి విషయం చెప్పకుండా 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ తీసుకోవాలి. నైనిక డ్యాన్సర్ కాబట్టి ఈజీగా తీసేసుకుంటుంది. ఒక్క నిమిషం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈయన వరంగల్ డైరీస్. ఈ నబీల్ అఫ్రీది కూడా కొంచెం నాకు మణికంఠలాగే అనిపిస్తున్నాడు. చాలా యాక్టివ్గా ఉన్నాడు, కానీ త్వరగా గొడవలకి అగ్రెసివ్గా దూసుకెళ్ళిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. తను చూస్తే నా ఫీలింగ్, నాకు అలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఏమంటారు, అంటే ముక్కు మీద కోపం ఉండేవాళ్ళు, ఈ నాగమణికంఠం చూస్తే ముక్కు మీద కోపం ఉన్నట్టు అనిపిస్తున్నాడు. అఫ్రీది ఏమో కొంచెం త్వరగా గొడవలకి వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తుంది నాకు. మీకు ఇలాంటివి ఎవరి విషయంలో అనిపిస్తుంది? ఈజీగా గొడవలకి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు? శేఖర్ భాష కూడా గొడవలకి వెళ్తాడేమో అని నాకు అనిపిస్తుంది. మీకు ఈ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? ఎవరు గొడవలో ఎక్కువ పడే ఛాన్స్ ఉంది, అలాగే జనాల్ని ఎవరు మెప్పించగలరని మీరు అనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇదే ఈరోజు జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ నిఖిల్ అలాగే మణికంఠ వీళ్ళ గొడవ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఏం జరిగింది, అసలు హౌస్లో ఒక టాస్క్ జరిగింది. సో ఆ టాస్క్ ఏంటి అన్నది నేను పొద్దున్న వీడియోలో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వచ్చేసేయండి, బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేయండి. ఫస్ట్ నా ఛానల్ పేరు కనపడుతుంది. 70K ఫాలోవర్స్ ఉంటారు, అక్కడికి వచ్చేసేయండి. అక్కడ కూడా మాట్లాడుకుందాం. టాటా బై బై.